నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. చిరయానం సముద్ర తీరం అనుమానితుల రాత్రి సమయంలో సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్న స్థానికులు అనుమానితుల్ని వెంటపడ్డారు. 5 వ్యక్తులు ఓ మహిళ అందరూ కలిసి పొదల్లోకి వెళ్లడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ పూజా సామగ్రి కంటపడింది. అనుమానం వచ్చిన స్థానికులు గుర్తు తెలియని వ్యక్తుల్ని పోలీసులకు అప్పగించారు. ఏమన్నాయి సార్ ఇందులో? అందరూ ఏం సార్ మీరు ఏం చెప్పండి? అయిగోనండి పార్లో అయిగో తాకులో ఉంచుడు తీయండి తీయండి కొత్త పట్టు పూజ సామాగ్రి తీయండి వెనకాల బొమ్మ ఒకసారి అవి ఇంకా ఏంటంటారు ఇవి ఏంటంటారు ఇవి ఏంటంటే మరి ఏదో చేయటానికే ఏం చేస్తారు వాటితోటి సామాన్లతోటి? మామూలుగా కప్పిడదాం అంట్లు మా ఊళ్ళో అందరూ ఉత్తరికి పారిపోయి వెళ్ళిపోయారండి. ఎప్పుడండి? గతంలో 1 సంవత్సరం కిందటండి. అంతకు ముందు సారి ఇలా చేశారండి. ఈ ఏరియాకి రావడం. అందరికీ నమస్కారం. మాది సిరయానం. నా పేరు అంగా నరసింహమూర్తి. నేను ఎక్స్ సర్పంచ్ గారిని. అంటే ఇక్కడ జరిగిన కార్యక్రమం చూస్తుంటే చాలా భయంకరంగా కనపడుతుంది మనకైతే. ఇక్కడ అయితే ఇప్పుడు వరకు రాత్రి అయితే చాలా కార్యక్రమాలు జరిగే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్లో చూసిన తర్వాత మనం ఇక్కడ చాలా సామాగ్రి అంటే పూజా సామాగ్రి కానీ కత్తులు బోలని రకాలుగా అన్ని చాలా దుర్బుజులకు సంబంధించి అయిన కార్యక్రమాలు కనపడుతున్నాయి ఇక్కడ. దానికి సంబంధించి మా గ్రామంలో ఇటువంటి ఇప్పుడు జరగకుండా కొంచెం మాకు అన్ని గట్టి చర్య తీసుకోవాలి మనస్ఫూర్తిగా. ప్లస్ 80 మనుషులు వచ్చారన్నారు, కారులో వచ్చారని. రాత్రి రాలేదు. మొత్తం మా గ్రామంలో చాలా మంది వచ్చారు. రాత్రి వచ్చేటప్పుడు కొందరు పారిపోవడం కొంచెం జరిగిన తర్వాత ఆడ మనిషి చాలా దొరికితే అది మన కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పించి వాళ్ళని హ్యాండ్ఓవర్ చేసాం వాళ్ళకి. తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ కొన్ని రకాలుగా ఇక్కడ నిలిగితే దొంకల్లో చాలా సామాగ్రి ఉన్నాయి. అవన్నీ కూడా మా గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి అవి చాలా ఉన్నాయి సార్ అక్కడ. అంటే మనకి అంటే కత్తులు కానీ తర్వాత పూజా సామాగ్రి కానీ పార్లు కానీ తర్వాత తాళ్ళు అనేక రకాల మొత్తం అది రుద్రపూజ సంబంధించిన సామాగ్రి మొత్తం అది హోమ వేసిన దాని సామాగ్రి కూడా అది మాకు ఆ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా మీడియా నుంచి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఊరు చెప్పాలి. మా ఊరు సిరియానం గ్రామం. ఇది నా పేరు నారాయణరావు, పెనపొద్దు నారాయణరావు. ఇక్కడ సముద్రం వారే ఏరియా ఇది. మా ఊళ్ళు సింగిల్గా ఏటకొస్తుంటారు. సముద్రానికి వస్తుంటే రాత్రి 11 గంటల రాత్రికాడ 5 అబ్బాయిలు ఒక ఆడ మనిషిని తీసుకుండి వచ్చారు. అసలు ఇది ఏం జరుగుతుందని ఒక ఆయన చూశాడు. చూస్తే అక్కడ ఏమైందంటే వీళ్ళు పూజలు అవన్నీ సామాన్లన్నీ తెచ్చేసుకుండి ఎవరు వెళ్ళని ప్లేస్లోకి దొంకల్లోకి 11 గంటల రాత్రికి వెళ్తుంటే అక్కడ ఒక ఆయన ఆ ఊర్లో జనానికి చెప్పి ఇలాగ మన గ్రామంలోకి ఇలాగ వచ్చారు. ఎవరెవరో తెలీదు. గతంలో కూడా ఇలా 1-2 సార్లు జరిగింది. వీళ్ళు ఏదో చేస్తున్నారు మొత్తం మీద, మీరు అందరూ రండి అని చెప్పేసి అంటే మా వాళ్ళు కుర్రోళ్ళు గమ్ముని కూడుకుంటూ 10 మంది కుర్రోళ్ళకి వచ్చి ఆఫ్ చేశారు. ఆఫ్ చేతిలోకి అందులో 6గురిలో 4 పారిపోయారు. ఒక ఆడ మనిషి ఒక మగ ఆయన దొరికారు. కారులో వచ్చారు. కారులో వస్తే తర్వాత బండి కూడా ఉంది వాళ్ళ దగ్గర. కారు నెంబర్ కూడా రాలేదు, కొత్త కారు అది. అయితే మా ఏరియాలోకి ఎంతోమంది వస్తుంటారు. ఎలాగంటే ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎవరైనా వస్తారో, పొగుటోళ్ళు వస్తారో, పొద్దునుంచి సాయంత్రం దాకా ఉంటారు, వెళ్ళిపోతారు, అది వేరే సమస్య. కానీ 10 గంటల రాత్రి కాడే వచ్చి వీళ్ళు చాలా దుర్మార్గమైన విషయాలు చేస్తున్నారు ఇక్కడ. అందు కారణంగా మా సిరియానం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అల్లెత్తిపోతున్నారు. ఎందుకంటే చంటి పిల్లలు ఉంటున్నారు. తర్వాత ఒక్కొక్కరు ఏటలకి వెళ్తున్నారు. వీళ్ళు ఏదో చేసేస్తారు. మొత్తం మీద మనిషిని చంపేయడానికి దేటుకో ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మాకు ఇక్కడ డొంకలు. తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే రాత్రి 11 గంటల కాడ పోలీసులు అందరూ వచ్చారు. వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ
ఈరోజు ఇప్పుడు మళ్ళీ 1 గంట 2 గంటల టైంలో ఇప్పుడు మళ్ళీ పోలీసులు కూడా వచ్చారు, మీడియా అందరూ వచ్చారు. అక్కడ మా జరిగిన ప్లేస్లోకి తీసుకెళ్ళి ఏమేమి జరిగిందని చెప్పేసి అన్నీ చూపించాం. మొత్తం మీద పారలు, సాకులు, కత్తులు, అనేక రకాల నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గాజులు, కడ్డాయిలు, కొత్త బట్టలు, అనేక రకాల సామాన్లు, కొన్ని పేర్లు నాకు తెలీదు కానీ అనేక రకాల సామాన్లు చాలా దౌర్జన్యంగా ఉన్నాయి అక్కడ. మొత్తం మీద ఈ వేరే వేరే పూజలు చేయడమో లేకపోతే సంటి పిల్లలు ఎవరిని తీసుకొచ్చారంటున్నారు. ఆ పిల్లల్ని చంపేయటానికో దేనికో అని చెప్పేసి తీసేయటానికి అని చెప్పేసి అనుమానం వచ్చి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.